ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీ మధ్యకు ఒక విషయాన్ని తీసుకొస్తున్నాను. అదేమిటంటే, మనుషులను సంతోషపరిచి దిగజారిపోయే కన్నా దేవుని సంతోషపరిచి నిత్య జీవం సంపాదించుకోవడం ఎంతో మేలు. నీకు దేవుడైతే నీ జీవితమే పాప సముద్రం అవుతుంది. అందులో మునగటం తప్ప గట్టెక్కే ప్రసక్తి ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండములో 6వ అధ్యాయములో దేవునికి ఉగ్రత భూలోక ప్రజల మీద రగులుకున్నది. మానవ జాతి నశించిపోయింది. అంతేకాదు, సొదొమ గొమొర్రా పట్టణ వాసులు దేవుని వ్యతిరేకంగా జీవించడం వల్ల దేవుని ఉగ్రత వలన ఖాళీ బూడిదైపోయారు. ఈ రోజున నువ్వు పాపం చేసిన వాడవైతే, లోకానుసారంగా జీవిస్తున్నవాడైతే నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకుని సరిదిద్దుకో. నిన్ను రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు ప్రభు మనందరి వెనుకల్లో దేవుడు దీవించునుగాక.